బంగ్లాదేశ్లో మరో హిందువు హత్య. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికుల దాడిలో తాజాగా జై మహాపాత్రో అనే హిందువు మృతి చెందినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. మీడియా కథనం ప్రకారం సూనంగంజ్ జిల్లాలో బంగోడహర్ గ్రామంలో ఆర్థిక లావాదేవీల విషయంలో గురువారం 19 ఏళ్ల జై మహాపాత్రోపై అమీరుల్ ఇస్లాం అనే వ్యక్తి దాడి చేశాడు. దాడిని గమనించిన స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి. బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి దేశంలోని హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో పలువురు హిందువులు ప్రాణాలు కోల్పోయారు. హిందువులకు సంబంధించిన ఇండ్లపై, వ్యాపారాలపై, దేవాలయాలపై భౌతిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ హిందువు బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి విడుదల చేసిన డేటా ప్రకారం డిసెంబర్లోనే హిందువులపై 51 హింసాత్మక ఘటన జరిగినట్లు ఈ ఐక్యతా మండలి డేటా వెల్లడించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత అయిన యూనస్ ఖాన్ దీనిపైన చర్యలు తీసుకుంటామని వెల్లడించిన క్షేత్రస్థాయిలో ఇవి అమలు కావడం లేదు. క్షేత్రస్థాయిలో ఇంకా హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్లోని మైనార్టీలైన హిందువులపై దాడులు జరగడం ఆందోళన కలిగించే అంశమనేసి అమెరికా, బ్రిటన్, రష్యాతో సహా పలు దేశాలు హిందువులపై దాడులను ఖండించాయి. భారత్ కూడా పలుమార్లు బంగ్లాదేశ్ హైకమిషనర్ పిలిచి తన నిరసన వ్యక్తం చేసిన బంగ్లాదేశ్లో మాత్రం మార్పు రావడం లేదు. బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.